అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము పేరెంట్స్ తీసుకునే తెలివి తక్కువ నిర్ణయాలకు పిల్లల జీవితం నాశనం అయిపోతుంది, అలాగే పిల్లలు చేసే పాపాలకు ఆ శాపము తల్లిదండ్రుల మీద ఇంటి మీద ఉంటుంది అని ఇలా చాలా విషయాలు మీతో పంచుకున్నాను. ఇది చాలామందికి కాస్త బాధను ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ మనకు బాధ కలిగినా ఆనందం కలిగినా నమ్మబుద్ధి అయినా నమ్మబుద్ధి కాకపోయినా నేను చెప్పింది వాక్య సారాంశం, ఏమండి, లేఖన సారాంశం. దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో రాయించాడో, దేవుడు చెప్పినట్టుగా అనేక మంది జీవితాలలో, కొన్ని వేల మంది జీవితాలలో, లక్షల మంది జీవితాల్లో ఏదైతే బైబిల్ కాలంలో జరిగిందో, ఇప్పుడు కూడా మన తరంలో కూడా జరుగుతూ ఉందో, దాని గురించి నేను వాక్య ఆధారాలతో పోయిన ఆదివారం సందేశాన్ని రికార్డ్ చేసి మీకు అందించాను. కాబట్టి కొందరికి అది నచ్చచ్చు, కొందరికి అది నచ్చకపోవచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఆనందాన్ని కలిగించినా బాధ కలిగించినా అది నిజం, అలాగే జరిగి తీరుతుంది. ఏంటది అంటే షార్ట్గా మరొకసారి గుర్తు చేస్తా. ఈ వారం దాని కొనసాగింపు మీతో పంచుకోబోతున్నాను. తండ్రి తప్పు చేస్తే ఏ తప్పు చేయని కొడుకు మీద శిక్ష పడుతుంది. కొడుకు మంచోడు కావచ్చు, కానీ ఆ తండ్రితో కలిసి జీవిస్తున్న కారణాన్ని బట్టి, ముఖ్యంగా ఇదండి, తండ్రి పెద్ద ఎదవని తెలుసు, తల్లి పనికి మాలిందని తెలుసు, లేదా తల్లిదండ్రులు ఇద్దరు బుద్ధిహీనులని తెలుసు, వాళ్ళ అబద్ధికులు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారని తెలిసినప్పుడు పిల్లలు చాలామంది తల్లిదండ్రులను గద్దించి వాళ్ళని సవరించి వాళ్ళలాగా బ్రతకకుండా, ఏమండి, సత్యమే చెబుతూ పవిత్రంగా బ్రతుకుతూ వాక్యానుసారంగా బ్రతికితే బాగానే ఉంటుంది. కానీ చాలాసార్లు జరిగేది ఏంటంటే, సౌలు అనే ఒక వంకర రాజుగారికి, వంకర బుద్ధి ఉన్న ఒక రాజుకి యోనాతాను అనే నీతిమంతుడు పుట్టాడు. నాన్న నువ్వు చేసే తప్పు అంటున్నాడు, కానీ ఆ నాన్నతోనే కలిసి జీవిస్తున్నాడు. తండ్రిని వదిలిపెట్టి వెళ్ళలేక, దావీదు నీకంటే మంచోడు నాన్న, దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటున్నాడు, అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, కానీ తండ్రితోనే కలిసి జీవిస్తున్నాడు. ఇది గమనించండి. చెడిపోయిన వ్యక్తితో కలిసి జీవిస్తే మంచిగా బతికేవాడు కూడా శపించబడతాడు. ఆ శపించబడ్డ వ్యక్తి యొక్క శాపము యొక్క ప్రభావము ఈ మంచి వ్యక్తి మీద కూడా ఉండి తీరుతుంది ఖచ్చితంగా. కాబట్టి శపించబడ్డ తల్లిదండ్రులు, పాపాత్ములైన తల్లిదండ్రులు, భక్తిహీనులైన తల్లిదండ్రులు, లోకాశలు, శరీరేచ్ఛలు, తిండిబోతులు, ధనాపేక్ష, ఒకటేంటండి, అనేక అవలక్షణాలు కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన కారణంగా, కేవలం వాళ్ళకు పుట్టి వాళ్ళ చేత పెంచబడ్డ ఒకే ఒక కారణాన్ని బట్టి మంచి పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. దీనికి ఏంటి పరిష్కారం అంటే, ఆ తల్లిదండ్రులకు వేరే విడిగా బతకాలి. కానీ పిల్లలకి అది సాధ్యమవుతుందా? వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని జీవితంలో స్థిరపడ్డాక కూడా మరి కన్న తల్లిదండ్రులు కదండి, ఆ రక్త సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదు కదా. వాళ్ళని విడిచిపెట్టి ఉండలేరు, అలాగని కలిసి ఉంటేనేమో వాళ్ళ శాపం వీళ్ళ మీదకి వస్తుంది. మరి ఎలాగనంటే, అందుకే ఆ కారణాన్ని బట్టి ఎంతోమంది మంచి వాళ్ళైన పిల్లలు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న పిల్లలు భక్తిహీనులు, దుష్టులైన తల్లిదండ్రుల కారణంగా వీళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. అలాగే మనం చూస్తే చాలామంది పేరెంట్స్ చాలా మంచుకుంటారు, కానీ పిల్లలు వక్ర మార్గాన్ని బట్టి చెడిపోతూ ఉంటారు. ఈ చెడిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులు ఏదో తూతూ మంత్రంగా మాటకి చెప్పాలి కదా అని చెప్పినట్టు, తిట్టాలి కదా అని తిట్టినట్టు, ఏమండి, సరి చేయాలి కదా అని సరి చేసినట్టు చేస్తుంటారు. కానీ త్రికరణ శుద్ధిగా పిల్లల్ని బాగు చేసే ప్రయత్నం చేయరు. దేవుని కంటే ఏది ముఖ్యం కాదు, కొడుకు కూడా నాకు ముఖ్యం కాదని అబ్రహాం తన ప్రేమను భక్తిని దేవుని పట్ల నిరూపించుకున్నాడు. కానీ ఈనాడు చాలామంది తల్లిదండ్రులు చూడండి, దేవుడా కొడుకా, దేవుడా కూతురా అని అనుకుంటే దేవుడు బాధపడ్డా పర్వాలా, నా కూతురు నా కొడుకు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా పర్వాలా, మరి ఏం చేస్తామండి, నా కొడుకు కదా నా కూతురు కదా, వదిలేయలేం కదా, చంపలేం కదా అని చెప్పి చంపక్కర్లేదండి, వదిలేనక్కర్లేదండి, కానీ ఇంచుమించు వాడికి చంపినంత బాధ కలగాలి. వాడు తన తప్పును తెలుసుకొని, లేదా ఆ యవనస్తురాలు, మీ కడుపున పుట్టిన మీ బిడ్డ, ఆమె తప్పును గ్రహించి తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి, నేను వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా, తప్పు అయిపోయింది ప్రభు అని దేవునితో సరి చేసుకొని తల్లిదండ్రులు క్షమాపణ అడిగి మళ్ళీ పవిత్రమైన జీవితం జీవించేంత వరకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను సరిచేయాలి, యాక్సెప్ట్ చేయకూడదు. అప్పుడు మారతారు ఖచ్చితంగా. కానీ పిల్లలకి కాస్తంత నొప్పి కలిగినా తట్టుకోలేకుండా, సర్లే నాన్న, సర్లే బిడ్డ, ఓకేలే, ఏ కాదులే, నీకు నచ్చినట్టే నువ్వు బతుకని వదిలేస్తే చెడిపోతున్న ఆ పిల్లలు శపించబడతారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. ఎందుకంటే
తెలియక తప్పు చేస్తే కూడా దెబ్బలు పడతాయి, కానీ కొన్ని దెబ్బలు పడతాయట. కానీ ఇది తప్పు, నేను ఇలా బ్రతకూడదు, ఎలా బ్రతకాలో తెలుసు, దేవుడు ఏం చెప్పాడో తెలుసు. యేసు రక్తంలో కడగబడ్డారు, బాప్తిసం పొందారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, బైబిల్ చదువుతున్నారు. ఆ పిల్లలు పాలు తాగే పిల్లలేం కాదు. అన్నీ తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దిగజారి బ్రతికితే ఆ పిల్లల మీద దేవుని ఉగ్రత వస్తుంది. దేవుడు చూస్తూ మౌనంగా ఎందుకుంటాడండి? వెంటనే శిక్షించకపోవచ్చు, కానీ దాని అర్థం దేవుడు చూడట్లేదని కాదు, శిక్షించడని కాదు. ఆయన మీకు అవకాశాలు ఇస్తున్నాడు. అలాగని ఎంతకాలం అవకాశాలు ఇస్తాడు, ఎంతకాలం క్షమిస్తాడు, ఎంతకాలం భరిస్తాడు, ఎంతకాలం ఓర్చుకుంటాడు? ఇజ్రాయేలీలను కూడా దేవుడు ఓర్చుకున్నాడు, క్షమించాడు, సహించాడు. కానీ ఎంతకాలం? ఒక టైం వచ్చేసరికి ఆయన క్షమించడం మానేశాడు, సహించడం మానేశాడు, శిక్షించడం ప్రారంభించాడు. ఎంత దారుణంగా ఉండిందంటే ఆ శిక్ష. ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు, కనాను వెళ్దామని ఇజ్రాయేలీలు. రావడానికి లక్షల మంది అయితే వచ్చారు, కానీ వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి వారు దేవుని చేత చంపబడ్డారు. అరణ్యములోనే, కనానులో ప్రవేశించకుండానే కొన్ని లక్షల మంది బయటకు వచ్చారు ఐగుప్తు నుంచి. దేవుని చేత తీసుకుని రాబడ్డారంటే ఇంకా బాగుంటుంది. ఏ దేవుడైతే వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి బయటికి నడిపించాడో, వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పి, ఆ దేవుడే వాళ్ళని నాశనం చేసేసాడు. ఆ దేవుడే మారలే. ఆ దేవుడే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. కనుక ఆయన ఓర్చుకుంటాడు, సహిస్తాడు, క్షమిస్తాడు. కానీ దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని పశ్చాత్తాపడాలి, మారాలి. అందరూ పవిత్రమైన బ్రతుకు బ్రతికి తీరాలి. ఎవరు అబద్ధాలు ఆడకూడదు. లేకపోతే ఏమవుతుందంటే, అబద్ధాలు ఆడుతున్న వ్యక్తులు, అపవిత్రంగా బ్రతుకుతున్న వాళ్ళు, దిగజారు బ్రతుకుతున్న వాళ్ళు, లోకాశలతో, శరీరేచ్ఛలతో నిండిపోయి తప్పని తెలుసు కూడా, నేను ఇలా బ్రతకూడదని తెలిసి కూడా అలాగే మొండిగా బతుకుతారు చాలామంది. దేవుని సేవకుడిగా నేను చెప్తాను, ఎన్నిసార్లు చెప్తానండి? ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకుండా, లెక్క లేకుండా బతికే వాళ్ళు వాళ్ళ కర్మకు వదిలేస్తాయి. అంతకంటే మనం చేయగలిగింది ఏముంది? వాళ్ళ తర్వాత నా దగ్గరకు వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నా, ప్రార్థన చేయించుకున్నా, ఏమండి ఇళ్లలో ప్రార్థనలు పెట్టించుకున్నా, లేదా భూమి చుట్టూ గిరగిరా తిరిగి ఎంతమంది చేత ప్రార్థన చేయించుకున్నా వాళ్ళ బ్రతుకులు మారవు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి మారట్లేదు. ఏం చేయకూడదో వాళ్ళకి తెలిసి కూడా అవి చేస్తున్నారు, ఏం చేయాలో తెలిసి కూడా అవి చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్తాం కదా? పదే పదే చెప్పుకుంటూ పోలే కదా జీవితం అంతా. సో చేయమని చెప్పినవేమో చేయకుండా, వద్దన్నవేమో మొండిగా చేసుకుంటూ, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి కొన్ని మీరు చేసేవి నాకు నచ్చకపోవచ్చు, నా నిర్ణయాలు మీకు నచ్చకపోవచ్చు. ఇక్కడ నాకు నచ్చిందా మీకు నచ్చిందా అనేది కాదు, దేవునికి నచ్చిందా లేదా, దేవుడు చెప్పింది చేస్తున్నావా లేదా, దేవుడు వద్దన్నప్పుడు ఆపేస్తున్నావా లేదా అనేది ముఖ్యం కదా. కానీ చాలామందిలో గర్వం, ఆ గర్వం వారిని లోబడకుండా నాశనం చేస్తుంది. పిల్లల్లోని గర్వం వారిని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితం జీవించేలాగా లాక్కెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు సరిచేయనప్పుడు అలాగే కంటిన్యూ అవుతారు కదా. తల్లిదండ్రుల పిల్లల పాపాన్ని బట్టి తల్లిదండ్రులు నాశనం అయిపోతున్నారు, తల్లిదండ్రుల తప్పును బట్టి పిల్లలు నాశనం అయిపోతున్నారు. భర్త దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పుడు భార్య సరిచేయాలి. నా భర్త తప్పు చేస్తే నేనేం చేస్తా అంటే, భర్త చేస్తున్న తప్పుకి వాడితో పాటు భార్య మీద, ఆ భార్యకి ఇతనికి పుట్టిన పిల్లల మీద కూడా దేవుని ఉగ్రత దిగి వస్తుంది. కాబట్టి అందరికీ చెబుతున్నా, ఎంతమంది జరిగిస్తారో లేదో ఇక వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. నా ఆధీనంలో ఉన్నది ఎంతవరకు అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు అని దైవజనుడని యెహోషువ అన్నట్టు, నేను నా భార్యను బిడ్డలను మాత్రము నియంత్రించుకోగలను కదా. కాబట్టి దేవునికి భయపడేలాగా, వాక్యానుసారంగా బ్రతికేలాగా నా భార్యను బిడ్డలను నేను చక్కగా ట్యూన్ చేసుకున్నాను, వాళ్ళు మార్చుకున్నాను, ప్రయాసపడ్డాను. ప్రతిరోజు అన్నిటికంటే ముఖ్యమైన పని నాకు ఇదే. ఒకప్పుడు ఎంతో ప్రయాసపడ్డా, తర్వాత ఆ ప్రయాసకు ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నా. నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నాలాగా నాకంటే ఇంకా మెరుగ్గా, రోజు రోజుకి ఆత్మీయంగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు, మాటలు, క్రియలు ఏమీ లేకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. నేను ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఒక అడుగేస్తే నా భార్య పిల్లలను ఆపే ప్రయత్నం చేస్తుంటారు. ప్రేస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఇల్లు అలా ఉంది. మీ ఇంట్లో మీకు కూడా ఈ బంధాలను ఉంటాయి కదా. భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులు పిల్లల బంధం, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం. మీరు ఒకరిని ఒకరు వాక్యానుసారంగా సరి చేసుకుంటున్నారా? లేకపోతే నా పిల్లలు తప్పు చేస్తే నన్నేం చేయమంటారంటే, మీరు కనుక ఇంత లైట్గా తీసుకుంటే తర్వాత ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ పిల్లలు చేసిన తప్పులకి శిక్షను మీరు అనుభవిస్తారు.
నా భర్త అలా చేస్తే నేనేం చేయను అంటే ఏం చేయొద్దు, తర్వాత కూర్చొని ఎడుతురు కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంటే, తగలబడిపోతుంటే మీ జీవితాలు, మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంటే తీరిగ్గా కూర్చొని తృప్తిగా ఏడుద్దురు కానీ, అంతేకా నేనేం చేయను అంటే అది ఎంత గర్వపు మాట, ఎంత అహంకారం అది కదా. నా భార్య నా మాట వినకపోతే నేనేం చేయనండి, నా పిల్లలు నా మాట వినకపోతే నేనేం చేయనండి, పేరెంట్స్ చెప్పాను వాళ్ళు వినకపోతే నేనేం చేయను. ఈ మాట నేనేం చేయను, నువ్వేం చేయాలో నీకే తెలియాలి కదా. కాబట్టి నీ కాల్లో ముళ్ళు కూర్చుకుంది, ఏం చేయను అంటావా, ముళ్ళు పిక్కొని తీసే ప్రయత్నం చేస్తావా? కాబట్టి ఎంత తెలివి తక్కువ మాట ఇది, గర్వపు మాట కదా. సో నేనేం చేయను అనే వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, మీరేం చేయకండి, అలాగే ఉండండి. మీ కుటుంబీకులు చేస్తున్న ఆ పాపిష్టి పనుల ప్రతిఫలాన్ని మీరు అనుభవిద్దురు కానీ, తీరిగ్గా కూర్చొని తర్వాత ఏడుద్దురు కానీ. దేవుడు చేయగలిగింది ఏమి ఉండదు, నేను చేయగలిగింది కూడా ఏమి ఉండదు. దేవునికి భయపడి వాక్యానుసారంగా నేను నా కుటుంబాన్ని సరి చేసుకుంటూ, నా కుటుంబం నన్ను సరి చేసుకుంటూ మేమందరం దేవునికి అనుకూలంగా బతుకుతున్నాం కదా, మేము మాత్రం పచ్చుకుంటాం. తర్వాత వచ్చేసి పాస్టర్ గారు మాత్రమే బాగున్నారు, అందరూ దెబ్బతింటున్నారంటే మరి పాస్టర్ గారు మాత్రమే నిజంగా బాగున్నారు ఆత్మీయంగా, కాబట్టి ఆయన ఒక్కడే బాగుంటాడు. అందరూ ఆత్మీయంగా బాగుంటే అందరూ బాగుంటారు కదా. ఇంత మంచి పాస్టర్ గారి దగ్గర వాక్యం వినుకుంటూ ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయంగా మెరుగైన స్థితిలో లేకుండా, నాలాంటి వ్యక్తి దగ్గర వాక్యం విని నాలాంటి వ్యక్తిని చూస్తూ, నా కుటుంబాన్ని చూస్తూ కూడా సొంతగా లేకపోతే కనీసం చూసి నేర్చుకోవాలి కదా. కాబట్టి సొంతగా భక్తిగా బతకకుండా, కనీసం చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని అయినా బతకకుండా, మోటివేట్ అవ్వకుండా, తర్వాత వచ్చి పాస్టర్ గారి మీద పడి ఏడుస్తే పాస్టర్ ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు న్యాయవంతుడు, ఆయన ఎవ్వరికి అన్యాయం చేయడు. పోయిన వారం విన్నాక కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే లేదా బాధ కలిగితే ఎందుకు అలా చేయాలి దేవుడు? భర్త తప్పు చేస్తే భార్య పిల్లల్ని, భార్య తప్పు చేస్తే భర్త పిల్లల్ని, తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లల్ని, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులని దేవుడు ఎందుకు శిక్షించాలి అనే బాధ కనుక మీ మనసులో ఉంటే, ఈరోజు నేను చెప్పే వాక్యం విన్నాక మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది, ఇంకాస్త మీరు జాగ్రత్తగా ఉంటారు తెలివైన వాళ్ళు అయితే కనుక. ఇప్పుడు చూడండి, మీ తాతగారు నాటిన ఒక ఫలవృక్షం, ఒక పండ్ల చెట్టు మీరు అనుభవిస్తారు కదా. మీ తాత నాటింది మీ నాన్నకు చెందుతుంది, అది మీకు చెందుతుంది, రేపు మీ పిల్లలకు కూడా చెందుతుంది. పక్కింటి వాళ్ళకి, ఊర్లో వాళ్ళకి చెందదు కదా అది. ఎవరైనా వీధిలో వాళ్ళు మీ దొడ్లోకి దూరి కాంపౌండ్ వాళ్ళు జంప్ చేసి వచ్చి మీ చెట్టుకున్న కాయలు తెంపుతున్నారు అనుకోండి, మీరు గొడవ పడతారు కదా. మా చెట్టు కాయలు నువ్వేలా తెంపుతావు, ఇది మాది అంటావు కదా. అంటే తాత నాటిన చెట్టు మీ నాన్నకి చెందుతుంది, నీకు చెందుతుంది, బయట వాళ్ళకి చెందదు. మరి తాతగారి ఆస్తి తండ్రికి పిల్లలకి చెందినప్పుడు, తాతగారు తండ్రులు ఏమండి, మన తాతలు తండ్రులు చేసిన తప్పులు, ఆ తప్పుల వలన వచ్చే ప్రతిఫలం, ఫలం అంటాం కదా, ప్రతిఫలం, వాటి ఫ్రూట్ మనకు చెందదా చెప్పండి? కాబట్టి ఆస్తులైతే కావాలి, తాత ముత్తాతలవి 3-4 తరాలుగా వాళ్ళ ఆస్తులు మేము అనుభవిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు చాలామంది. కొంతమంది ఏమో బాధపడుతూ ఉంటారు, మా పూర్వీకులు మాకేం ఆస్తిపాస్తులు ఇవ్వలేదు అన్నయ్య, అందుకే మేము ఇంకా అద్దెళ్ళల్లో ఉంటున్నాం, ఇంకా అప్పులు పాలై ఉన్నాం అని అంటుంటారు. చూసారా, పూర్వీకులు ఆస్తులు ఇస్తే 4-5 తరాల తర్వాత కూడా అనుభవిస్తున్నారు, పూర్వీకులు ఆస్తులు ఇవ్వకపోతే పేదరికాన్ని అనుభవిస్తున్నారు చాలామంది. అలాగే తల్లిదండ్రులు, పూర్వీకులు లేదా తోడబుట్టిన వాళ్ళు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాల ఫలితాన్ని మన మీద పడుతుంది, మనం అనుభవించి తీరాలి ఖచ్చితంగా. సో ఇందులో అర్థం కానిది ఏముందండి, ఇందులో అన్యాయం ఏముంది చెప్పండి కదా. ఒక తండ్రి తిరుగుబోతుతనంతో గాలి తిరుగుళ్ళు తిరిగి వేశ్యా సాంగత్యం కలుగుండి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు. జరిగిన విషయం చెప్తున్నా మీకు. వాడికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఎయిడ్స్ ఉందని తెలియక పెళ్లి చేసేసారు అమ్మాయిని ఇచ్చి. ఈ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చేసింది, తర్వాత పుట్టిన పిల్లలకి ఎయిడ్స్ వచ్చేసింది. ఏ తప్పు చేయని ఒక ఇన్నోసెంట్ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అతన్ని పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి అతనిలో ఉన్న ఇన్ఫెక్షన్ ఈ అమ్మాయికి వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు పిల్లలకు వచ్చేసింది. పిల్లలు ఏం పాపం చేశారు చెప్పండి? పేరెంట్స్ చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఊరంతా అప్పులు చేసేసి, సంపాదించిన డబ్బు, అప్పు చేసిన డబ్బు రాంగ్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసి, పనికి మాలిన వాటి కొరకు ఇన్వెస్ట్ చేసి, దేని కొరకు ఖర్చు పెడితే తిరిగి ₹1 కూడా ఆదాయం రాదో వాటి మీద ఇన్వెస్ట్ చేసి, దీన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఖర్చు పెట్టేటప్పుడు చాలా తెలివిగా ఖర్చు పెట్టాలి. మనం ఏం విత్తుతామో ఆ పంట కోస్తాం. మరి తల్లిదండ్రులు విత్తిన దానికి మనం ఎందుకు కోయాలని అంటే, మీ తాత మంచి చెట్టు నాటితే దాని పంట నువ్వు తినట్లేదా? తాత ఆస్తి నువ్వు అనుభవించట్లేదా?
తండ్రికి ఎయిడ్స్ ఉంటే పిల్లలకు రావట్లేదా? చెప్పండి, పిల్లలే తప్పు చేయకపోయినా. తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకొని, చెప్పాం కదా, డెడ్ ఇన్వెస్ట్మెంట్. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రాంగ్ ప్లేసెస్లో మన ధనాన్ని, మన సమయాన్ని ఇన్వెస్ట్ చేయటం, ఖర్చు చేయటం. ఒకవేళ రాంగ్ ప్లేసెస్లో కనుక పనికి మాలిన వాటి కొరకు కనుక మన డబ్బును ఖర్చు పెడితే డబ్బు అయిపోతుంది, అప్పులు మిగులుతాయి, అధిక వడ్డీలు కట్టుకుంటూ జీవితం నాశనం అయిపోతుంటుంది. దేని కొరకు ఖర్చు పెట్టామో దాని వలన తిరిగి మనకు ఆదాయం ఉండదు. అదే ఒకవేళ కనుక మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి, మీరు రూపాయి ఖర్చు పెడితే అది తిరిగి మీకు 10 రూపాయలని ఆదాయం తెచ్చిస్తుంది అనుకోండి, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, అది లైఫ్ గివింగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఇప్పుడు జిమ్ మీద నేను 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టా, అది తిరిగి మాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా. సో మీరు దేని మీద ఖర్చు పెడుతున్నారో అది చాలా ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులకి మెదడు ఉండదు, బుద్ధి జ్ఞానం ఉండదు, లోకాశలతో నిండిపోయి ఉంటారు, శరీరచలతో నిండిపోయి ఉంటారు, దేవుని భయం ఉండదు, భక్తి ఉండదు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు సొంతగా తెలియనప్పుడు పోనీ తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి కదా. మాకు తెలియదండి, మీకు తెలుసుగా చెప్పండి అని అడిగే మంచితనం ఉండదు. పోనీ సొంతగా చొరవ తీసుకొని చెప్తే వినే బుద్ధి ఉండదు. మహాగర్వం. ఆ గర్వం వలన వాళ్ళు నాశనం అయిపోతారు. వీళ్ళ గర్వం వలన వాళ్ళ పిల్లలు నాశనం అయిపోతారు. ఆ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. కాలం మన కొరకు ఆగదు కదా. నిన్నటి రోజు వైజాగ్లో ఒక కుటుంబం వాళ్ళ బాధలని నాతో పంచుకుంటున్నారు. అన్నయ్య, మాకు ఆడపిల్ల అన్నయ్య నడుస్తున్నారు. పాప పుట్టింది, సంవత్సరాలు అవుతుంది. నేను చెప్పాను అలాగే, ఇప్పుడు సంవత్సరంన్నర కదా, మీకు ఇంకా టైం ఉంది, ఇప్పుడే కదా పాప పుట్టింది, ఇంకా 1 year 1.5 year కదా పిల్లకి, కాబట్టి మీకు ఇంకా అవకాశం ఉంది. ఆ పాప పెద్దగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకునే వయసు వచ్చేసరికి ఇంచుమించు ఒక 30 ఏళ్ళు దగ్గర పడుతుంది కదా. అంటే మీకు ఇంకా 28-29 years ఇంకా అవకాశం ఉంది. 28 సంవత్సరాల అవకాశం అంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు భయపడుతున్నారంటే ఒక అర్థం ఉంది, కానీ 28 సంవత్సరాల తర్వాత కూడా అన్నయ్య మా ఆడపిల్ల పుట్టింది, మేమేం చేయలేకపోయామని బాధపడితే తప్పెవరిది? ఆ తల్లిదండ్రులు తప్పది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తారు? దేవుడు మీకు ఆడపిల్లని ఇచ్చాడని. ఆడపిల్ల అంటే ఖర్చు, అందరూ చాలామంది భయపడుతుంటారు కదండి. కొంతమంది నా మీద కూడా ఏడుస్తుంటారు, మీకేం తెలుసు మా బాధ, మీకు 2 మగపిల్లలే కదా అని, సొంత వాళ్ళు బయట వాళ్ళు. కానీ నేను దేవుని సాక్షిగా చెప్తున్నానండి, కొడుకునిచ్చిన దేవుడు, కూతురునిచ్చిన దేవుడు, వాళ్ళని పెంచడానికి కావలసిన అన్ని అవకాశాలు దేవుడు ఇస్తాడు. అవకాశాలు లేవు అనడం చాలా తప్పు, చాలా తప్పు. ఎవరైనా ఒకవేళ దేవుడు మాకు ఆడపిల్లల్ని ఇచ్చాడు కానీ వాళ్ళని ప్రయోజకుని చేయడానికి అవకాశాలు ఇవ్వలేదంటే దేవుడు తీర్పు రోజున మూతి మీద తంతాడు. తీర్పు రోజు దాకా ఎందుకంటే ఇప్పుడే తంతాడు పట్టుకొని. నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, దాన్ని మనుషులు దుర్వినియోగపరుచుకుంటున్నారు. దేవుడు డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బుని డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అంటే రాంగ్ ప్లేసెస్లో ఖర్చు చేస్తున్నారు. తిరిగి ఆ కుటుంబానికి ప్రయోజనం లేని చోట. ఒకసారి చేస్తే పొరపాటు అంటారు, 2 సార్లు చేస్తే తప్పు అంటారు, బతుకంతా రిపీట్ చేస్తూ పోతే ఏమంటారు? బుద్ధిహీనత అంటారు, ఫూలిష్నెస్ అంటారు. బుద్ధిహీనుల బ్రతుకు మరి దేవుడు బాగు చేయలేడు కదా. ప్రయోజనకరమైన వాటి దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే పరలోక జ్ఞానం కావాలి. యోసేపుకు దేవుడు పరలోక జ్ఞానాన్ని ఇచ్చాడు. యోసేపుకున్న జ్ఞానం ఫరో మహారాజు దగ్గర లేదట, ఐగుప్తుల దగ్గర, పండితుల దగ్గర, మేధావుల దగ్గర లేదట. వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? జ్ఞానం కలిగిన యోసేపును ఆశ్రయించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనకైనా తెలియాలి, తెలియకపోతే తెలిసినోడైనా తగ్గి వెళ్ళి ఆశ్రయించాలి. సో ఇవి 2 చేయకపోతే మరి ఫలితాలు చాలా చేదుగా ఉంటాయి, నాశనం అయిపోతాం. సో నిన్న యవన దంపతులకు చెప్పిన మాట వైజాగ్లో ఈరోజు అందరికీ చెప్పాలనిపిస్తుంది. మగపిల్లోడు పుట్టినా ఆడపిల్ల పుట్టినా ఏం పెద్ద తేడా ఉండదండి. ఇక కొడుకు పుట్టాడు, మీరు వాడిని ప్రయోజకుడిగా పెంచలేదు, వాడి కొరకు మీరేమీ చేయలేదు, రేపు వాడికి 30 ఏళ్ళు వస్తాయి, వాడి జీవితం నాశనం అయిపోతుంది. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఇద్దరిని చదివించాలి కదా, ఇద్దరికి తిండి పెట్టాలి కదా, ఇద్దరికి బట్టలు కొనాలి కదా. సో ఇద్దరు జాబ్ చేసే వయసు వచ్చేసరికి అన్ని విధాలా మీరు వాళ్ళని వెల్ సెటిల్ చేయగలగాలి. అలా చేయలేదంటేనే మీరు ఒక పెద్ద ఫెయిల్యూర్ మోడల్. ఇంకా ఒప్పుకుంటే ప్రయోజనం ఏముంది? అవునండి నేను ఫెయిల్యూర్ మోడలేనండి అని ఒప్పుకుంటూ ఇప్పుడు కూడా మళ్ళీ బుర్ర తక్కువ నిర్ణయాలు, ఇప్పుడు కూడా మళ్ళీ రాంగ్ ప్లేసెస్లో కష్టపడి సంపాదించిన డబ్బుని, చెమటోడ్చి సంపాదించిన డబ్బుని తీసుకెళ్ళి అప్పుడు రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు కూడా మళ్ళీ రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, తెలివి తక్కువ నిర్ణయాలు, వాళ్ళ డెడ్ ఇన్వెస్ట్మెంట్ కారణంగా పిల్లల తెలివి డ్రైన్ అయిపోతుంది, పిల్లల కష్టం డ్రైన్ అయిపోతుంది, పిల్లల డబ్బు డ్రైన్ అయిపోతుంది. ఇట్లాంటి పిల్లలు సమాజంలో కుప్పలు తెప్పలు ఉన్నారు, కుప్పలు తెప్పలుగా. మంచోళ్ళే,
వాళ్ళకి జీవితం భవిష్యత్తు లేకపోవడానికి వాళ్ళు కారణం కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కారణం. మగపిల్లోడు లేడంట, కాబట్టి తల్లిదండ్రులు మొదట అమ్మాయి పుట్టింది కాబట్టి సెకండ్ చైల్డ్ బాబు పుడతాడేమో నాశనం, సెకండ్ చైల్డ్ అన్నారు. మళ్ళీ పాప పుట్టింది, బాబు కావాలని చెప్పి మళ్ళీ పిల్లలని కంటే థర్డ్ చైల్డ్ కూడా అమ్మాయి పుట్టింది. మళ్ళీ కన్నారు, మళ్ళీ పాప పుట్టింది, మళ్ళీ కన్నారు, మళ్ళీ పాప పుట్టింది. అప్పటికే ఆపాలి కదండి. ఏ బాబు లేకపోతే చచ్చిపోతారా? హిందువులు అయితే కొడుకు లేకపోతే పున్నమి నరకం నుంచి కాపాడని చెప్పి పోనీ వాళ్ళకి తెలియక వాళ్ళు నమ్మిన మత విశ్వాసం వాళ్ళని భయపెట్టినందు చేత కొడుకు కోసం 5 అమ్మాయిలు పుట్టా కూడా మళ్ళీ కన్నారు అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు అప్పుల పాలు అయిపోతారు కదా. ఇప్పుడున్న కరువు కాలంలో ఒకరిద్దరిని తృప్తిగా పెంచడం చాలా కష్టమని ఇద్దరు జాబ్ చేస్తున్న భార్యాభర్తలు చాలామంది చెప్తూ ఉంటారు. ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న దంపతులు ఇద్దరు పిల్లల్ని కన్నందుకే వాళ్ళని పెంచలేకపోతున్నాం, వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం, ఇద్దరికి సమానంగా ఆస్తులు ఇవ్వలేకపోతున్నాం, ఇద్దరికి మంచి లైఫ్ మేము ఇవ్వలేకపోతున్నాం, బాధపడుతుంటారు. అలాంటిది పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తులు లేకుండా, సరైన సంపాదన లేకుండా, మరి ఏ ధైర్యంతో వరుసగా మగపిల్లోడు లేడని చెప్పి 4-5 వరుసగా కనుక్కుంటూ పోయి ఆఖరణ మగపిల్లాడు పుట్టాడు అనుకోండి, 5వ సంతానంగాను 6వ సంతానంగాను, ఆ మగపిల్లాడు పుట్టాడని ఆనందం లేకుండా పోద్ది ఇక తల్లిదండ్రులకి. కనేసారు వీళ్ళ మానవ వీళ్ళు కనేసారు, అని ఎవరు పెంచాలి? ఆ కొంచెం డబ్బుని అందరికీ సదరాలి కదా. కాబట్టి ఆ పిల్లల బాల్యం అంతా తిండి సరిగ్గా ఉండదు, బట్టలు సరిగ్గా ఉండదు, అవమానాలు పడుతూ ఉంటారు. పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి సరిగ్గా చేయలేరు ఆ పిల్లలకి. ఏ పెళ్లి చేయకుండానే ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ పుట్టుకుమన్నారు అనుకోండి, చచ్చిపోయారు అనుకోండి, ఆ పిల్లల పెళ్లి ఎవరు చేయాలి? కన్నది ఎవరు? చేయాల్సింది ఎవరు? ఇట్లాంటి వాళ్ళు నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది మన చర్చికి వచ్చే వాళ్ళైతే, కొంతమంది మన చర్చికి రాకపోయినా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, మా అమ్మ నాన్నలకి తెలిసిన వాళ్ళు, కొంతమంది నా బంధువులు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అలాగున్నారు. దేవుడు లేని వాళ్ళు విగ్రహారాధికులు అయితే కొడుకుంటేనే నరకం నుంచి రక్షిస్తాడని మూఢనమ్మకాలతో కొడుకు కోసం 5-6 మంది ఆడపిల్లల తర్వాత కూడా మళ్ళీ సంతానాన్ని అంటుంటే 3-4 తరాల క్రైస్తవ కుటుంబానికి చెందిన నా బంధువులు కొంతమంది, తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది, మరి అది ఏం పిచ్చో నాకు అర్థం కాదు. కొడుకు అనే పిచ్చి. సరే కొడుకు అంటే అందరికీ ఇంట్రెస్టే, కావాలి, నిజమే, నీకు 2 కొడుకులు కాబట్టి ఆ బాధ నీకు తెలియదు అంటారేమో. సరే కొడుకు కావాలి, ఆ కొడుకు కోసమే 2 పుట్టాక కూడా 3వ సంతానానికి అన్నారు, మళ్ళీ పాప పుట్టింది. ఇక అక్కడికే ఆపొచ్చు కదా. ఇంకా దేవుడు మీకు ఇవ్వట్లేదని అర్థం చేసుకోవచ్చు కదా. దేవునికి ఇచ్చే ఉద్దేశం లేకపోతే కూడా మీరు మొండిగా 5 పిల్లలు పుట్టాక కూడా 6వ సంతానంగా మీరు కొడుకుని కంటే మీకు కష్టాలు తప్ప, అసంతృప్తి తప్ప మీకు సుఖం ఉండదు, నెమ్మది ఉండదు. ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ ఆస్తిపాస్తులు, ఎక్కువ ఉంటేనే సంతోషపడతాం, ఎక్కువ ఉంటేనే సుఖపడతాం అనే ఒక భ్రమను సాతాను మనుషులు కలిగిస్తున్నాడు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు చూసారా. ఏదైనా మితంగా ఉండాలి. అతిగా చేస్తూ పోతే మరి తర్వాత దాని అర్థాన్ని మనం అనుభవించాలి కదా. ఎక్కువ వెయిట్ పెరిగామనుకోండి నష్టమే మనకి. సో చాలామంది పిల్లలు వాళ్ళు పడుతున్న కష్టాలకి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్న రాంగ్ డెసిషన్స్ కంటూ పోయారు. పిల్లలందరికీ న్యాయం చేయలేరు, అందరికీ మంచి స్కూల్ ఇవ్వలేరు, అందరికీ మంచి భోజనం పెట్టలేరు, అందరికీ మంచి సంబంధాలు తీసుకురాలేక ఏదో పెళ్లి చేసాం అనిపించుకోవడానికి మామ అన్నట్టుగా చేసేస్తారు. ఆ పెళ్లి వల్ల ఈ పిల్లలకు సుఖం ఉండదు. వీళ్ళకి సుఖం లేదు కాబట్టి ఎవరైనా సుఖపడుతుంటే వాళ్ళ మీద కూడా ఎడుతూ ఉంటారు. ఇంకా అదిగో వాళ్ళకి మంచి భార్య వచ్చింది, వీళ్ళకి మంచి పెళ్ళాం వచ్చింది, వాళ్ళకి మంచి మొగుడు వచ్చాడు, వాళ్ళకి మంచి కోడలు వచ్చింది, మా అమ్మా నాన్న మాకు మంచిగా పెళ్లి చేయలేదు, మంచిగా చదివించలేదని చెప్పి వీళ్ళు అసంతృప్తితో ఊర్లో అందరి మీద కూడా ఎడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూస్తే మరి జాలేస్తుంది. తప్పు వీళ్ళది కాదు, తల్లిదండ్రులు బ్యాడ్ పేరెంట్స్ వల్ల పిల్లలకి లైఫ్ లేకుండా అవుతుంది. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏది నిజం కాదు చెప్పండి. కాబట్టి ఇదంతా దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఎప్పుడో చెప్పాడు. తల్లిదండ్రుల తప్పుకి 3-4 తరాల తర్వాత కూడా పిల్లలు శిక్ష అనుభవిస్తారని దేవుడు ఎందుకన్నాడంటే అది న్యాచురల్గా జరిగే ఒక ప్రక్రియ అండి. దీన్ని రిపిల్ ఎఫెక్ట్ అంటారు, డామినో ఎఫెక్ట్ అంటారు. చూడండి, ఒక రాయి తీసుకొని చెరువులో ఒక రాయి ఇసిరామనుకోండి, రాయి పడ్డచోట పడిపోతుంది, అది మునిగిపోతుంది. కానీ తరంగాలు అంటాం కదా, వేవ్స్, అవి ఎక్కడదో చాలా దూరం దాకా వెళతాయి. ఆ వేవ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, ఇలా 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 అలలుగా వెళ్తూ ఉంటాయి కదా. దీన్ని రిపిల్ ఎఫెక్ట్ అంటారు. ఇక్కడ చప్పట్లు కొట్టడం ఎక్కడికో దాని శబ్దం వస్తూ ఉంటుంది. డామినో ఎఫెక్ట్ అంటే మీరు చూసే ఉంటారు కదా, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక పేకలన్నీ వరుసగా ఒకదానికొకటి పక్కన పెట్టి ఒకదానికి టచ్ చేస్తే
వరుస పెట్టి అన్నీ పడిపోతూ ఉంటాయి. మనం పడగొట్టింది ఒక ప్యాకని లేదా ఒక వస్తువుని, దీని ఎఫెక్ట్ వల్ల రెండవది పడిపోతుంది, ఆ రెండవ దాని ఎఫెక్ట్ వల్ల మూడవది పడుతుంది, మూడవ దాని ఎఫెక్ట్ వల్ల ఇలా ఎంత దూరం వెళ్తుందంటే ఒక చైన్ రియాక్షన్ అంటారు దీన్ని. అది చాలా దూరం వెళుతూనే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తీసుకునే నిర్ణయాలు చైన్ ఎఫెక్ట్ వలన, చైన్ రియాక్షన్ వలన, రిపుల్ ఎఫెక్ట్ వలన, డామినో ఎఫెక్ట్ వలన మీ భార్య మీద, మీ పిల్లల మీద పడుతుంది, నీ భర్త మీద, నీ పిల్లల మీద పడుతుంది. పిల్లలారా, మీరు చేసే తప్పుడు పనుల వలన దాని ప్రభావము ఈ రిపుల్ ఎఫెక్ట్ వలన, ఈ డామినో ఎఫెక్ట్ లాగా మీ ఇంటి మీద పడుతుంది, మీ తల్లిదండ్రుల మీద పడుతుంది. ఏలి అనే దైవజనుడి పిల్లలు చేసిన తప్పుకి తన కుటుంబం నాశనం అయిపోయింది. సౌలు చేసిన తప్పులకి సౌలు కుటుంబం నాశనం అయిపోయింది. అసలు ఏ సంబంధం లేని యోనాని ఓడలు ఎక్కించుకున్న కారణంగా, తెలియకుండానే ఎక్కించుకున్నారు, తెలిసి కాదు, తెలియకుండా ఎక్కించుకుంటేనే వీడు తప్పు చేశాడు, దేవుని మీద తిరగబడ్డాడు, అవిధేయుడు, భక్తిహీనుడు, గర్విష్ఠని తెలియకుండా ఎక్కించుకుంటేనే వాళ్ళకి బ్యాండ్ పడిపోయింది. ఓడ అంతా మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆఖరికి యోనా మాట విని యోనాని ఎత్తి సముద్రంలో పడేస్తే తప్ప వాళ్ళకి రిలీఫ్ లేదు. ఏ సంబంధం లేనోడితో కలిసి ట్రావెల్ చేస్తేనే నాశనం అయిపోయే పరిస్థితులు వస్తే, మన ఇంట్లో ఒకడు గర్వంగా, అహంకారిగా, భక్తిహీనుడిగా, బుద్ధిహీనుడిగా ఉంటే ఆ ప్రభావం మన మీద ఎంత ఉంటుంది చెప్పండి. ఇంకా కాబట్టి నేను భక్తిగా ఉంటే సరిపోదు, నా భార్య పిల్లలను కూడా భక్తిగా ఉంచి తీరాలి. నా ఇల్లంతా బాగుండాలంటే, మీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మీ తల్లిదండ్రులు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, భార్య భర్త ఇద్దరూ బాగుండాలి. నా భార్య మాటనే పోతే నేనేం చేస్తా? నువ్వు మంచోడు అయితే నీ భార్య మంచిది అవుతుంది ఖచ్చితంగా. భార్య మంచిది అయితే భర్తను మార్చుకుంటుంది. బాధ్యత లేని మాటలు భార్య మాట్లాడుతుందంటే ఆమె బుద్ధిహీనురాలు. ఆ భార్య మారట్లేదని భర్త అన్నాడంటే వీడు ఒక బుద్ధిహీనుడు. అర్థమవుతుందా? దేవుని వాక్యం నిరర్ధకం కాదు కదా. అవిశ్వాసురాలైన భార్య ఎవరికైనా ఉంటే ఆ భార్యనట విశ్వాసి అయిన భర్త తన ప్రార్థనతో మార్చుకోవచ్చని దేవుడు రాయించాడు. ఆమెను విడిచిపెట్టకూడదు, ఆమె మారుతుందన్నాడు దేవుడు. అలాగే విశ్వాసురాలైన భార్యకి అవిశ్వాసి అయిన భర్త కనుక ఉంటే ఈమె సత్ప్రవర్తన చేత, దేనివల్లనట? సత్ప్రవర్తన చేత, ప్రార్థన చేత, విశ్వాసము చేత, భక్తి చేత భర్తను మార్చుకోవచ్చని దేవుడు రాయించాడు. చాలామంది పురుషులు మారకపోవడానికి కారణం భక్తిహీనులైన భార్యలే కారణం. ఈ భార్యలకి లోకాశలు, శరీరేచ్ఛలు, గర్వము, బుద్ధిహీనత అన్నీ ఏమేమి ఉండకూడదు సకల లక్షణాలు ఉంటాయి. ఇక భర్త ఎలా మారతాడండి? వీళ్ళు దేవుని మాట వినరు, పాస్టర్ గారి మాట వినరు, బైబిల్ ప్రకారం బ్రతకరు. నా ఆయన మారట్లేదండి అంటే ఎలా మారతాడండి? నువ్వు మారితే నీ ఆయన మారతాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అన్నాడు దేవుడు. మూర్ఖురాలు తన చేతులతో దాన్ని ఓడబెరుకును అన్నాడు దేవుడు. అంటే ఆడపిల్లగా పుట్టిన ప్రతి పిల్లకి దేవుడు తన ఇంటిని కట్టుకునే జ్ఞానాన్ని బైబర్త్ ఇచ్చేశాడు దేవుడు. అని చాలామంది వాళ్ళ ఎఫర్ట్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ సమయాన్ని భర్తని దేవుని దగ్గరికి నడిపించుకుందామని వాడట్లా, వాళ్ళ కొంగు కట్టుకుని తిప్పుకుందామని చూసుకుంటున్నారు. నా మొగుడు నేను చెప్పినట్టు వినాలి, నేను ఏదడితే అది కొనివ్వాలి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఉండాలి. ఇలా ఆలోచిస్తున్నారు. నా భర్త నేను చెప్పినట్టు ఇంటే చాలు, వెళ్ళొద్దంటే ఆగిపోవాలి, రా అంటే వచ్చేయాలి, నేను చెప్పింది చేయాలి. కాబట్టి వాడు మారకుండా వీళ్ళకి మేకే కూర్చుంటాడు. తర్వాత ఆ మొగుడు వల్ల వీళ్ళకి నెమ్మది ఉండదు. భర్తలు కూడా అంతే. నా భార్య నేను చెప్పినట్టు వింటే చాలనుకుంటున్నారు, దేవుడు చెప్పినట్టు నా భార్య మారాలని కోరుకోవట్లా. నాకు చెప్తారు వచ్చి, నా భార్య నా మాట వినట్లేదు బ్రదర్ అంటే, నేను ఒకవేళ ఆ భార్యని భక్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, వాక్యం చెప్పి ఆమె భక్తురాల్లాగా, ప్రార్థనా పరురాలాగా, వాక్యానుసారంగా మారుతుంది అనుకోండి, నా బోధన విని భార్య మారుతుంది. కానీ ఈ భర్త పెద్ద వంకర ఎదవా, వీడు మారడు. ఆమె భక్తిగా మారిపోతే రేపు వీడి వంకరతనాన్ని ఖండిస్తుంది, సరి చేస్తుంది. కాబట్టి అమ్మో ఇంకా భక్తిగా మారితే రేపు నాకు మేకే కూర్చుంటుంది, నన్ను బతకనివ్వదని చెప్పి ఆ భర్తే భార్యలను చెడగొట్టడం, దేవునికి దూరం చేయడం నేను చూసా. ఇంకా అప్పుడు మనం చేయగలిగింది ఏముంది? నాశనం అవ్వమని చెప్పి ఇక వాళ్ళ కర్మకాలు వదిలేయటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. సరే, బాగుపడాలనుకునే ప్రతి వాళ్ళు సూటుగా చెప్తున్నాను, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియాలి, ప్రతి స్త్రీకి తెలియాలి. ప్రతి స్త్రీ తన భర్తను, తన పిల్లలను వాక్యానుసారంగా సరిచేయాలి. దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయం తీసుకున్నా, ఒక్క మాట మాట్లాడినా, ఒక్క అడుగేసినా ఊరుకునేది లేదని ఖచ్చితంగా భార్య నిలబడితే
ఇంకా కఠినంగా చెప్పాల్సినప్పుడు కఠినంగా, ప్రేమగా చెప్పాల్సినప్పుడు ప్రేమగా, ఇవన్నీ మనం నేర్పక్కర్ల. స్త్రీలకి బై బర్త్ అన్ని తెలివితేటలు ఉంటాయి. కానీ ఈ తెలివితేటలు పనికిమాలిన వాటి కొరకు వాడితే మరి భర్త మారడు, పిల్లలు మారరు. కొంతమంది భర్తని పిల్లల్ని మార్చుకోకుండా ఊరు మీద పడి పిచ్చుకుక్కలా తిరుగుతూ ఉంటారు, దేవుని సేవ దేవుని సేవ అని చెప్పి. నీ ఇంట్లో నీ రక్త సంబంధికులు, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ ఇంట్లో వాళ్ళే మారినప్పుడు నువ్వు వాళ్ళని మార్చుకోకుండా సేవ సువార్త అని చెప్పి ఊరి మీద పడిపోయి వీధికి ఒకలా తిరిగితే ఏం ప్రయోజనం? ఏంటంటే వీళ్ళకి దేవుని మీద ప్రేమ లేదు. దేవుని సేవ పేరుతో వీళ్ళ టైంపాస్, వీళ్ళ సరదాలు, వీళ్ళ షికారులు. నిజంగా నీకు అంత మనుషులు మారాలని కోరుకుంటే కనుక ముందు ఇంటి వాళ్ళు మార్చుకో. ఏదైనా రక్షణ అనేది ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. నీ ఇంటిని ముందు నువ్వు ఉద్ధరించుకున్నాక ఊరిని ఉద్ధరించి వెళ్ళి. అది స్త్రీలకు వర్తిస్తుంది, పురుషులకు కూడా వర్తిస్తుంది. నీ భార్య భక్తిగా లేనప్పుడు, ఆమె ఆత్మీయంగా లేనప్పుడు ఏం ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా ఊరి మీద పడి వాక్యం చెప్పడానికి బయలుదేరుతున్నారు చాలామంది పురుషులు. సిగ్గు లేని వాళ్ళే బయలుదేరుతారు. సిగ్గు ఉంటే కదండి పోవడానికి కదా. ఇప్పుడు నాకు సిగ్గు ఉంది, అమ్మో సిగ్గుపోతుందేమో జాగ్రత్త పడతా. కానీ సిగ్గు లేనివాడికి అసలు ఈ భయం ఉంటుందా? పరువు ఉంటే అమ్మో పరువు పోతుందేమో అని మనం జాగ్రత్త పడతాం. పరువు, మర్యాద ఇవేమీ లేని వ్యక్తులకు ఇక విలువలు ఉండవు, లెక్క ఉండదు, ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండదు, ఒక క్రమం ఉండదు, మర్యాద ఉండదు. నీ భార్య మారినప్పుడు, నీ భార్య ఆత్మీయంగా లేనప్పుడు నువ్వు ఏం ముఖం పెట్టుకొని ఊర్లో వాళ్ళకి స్వార్థ చెప్తున్నావు? వెళ్ళి ముందు నీ ఇంటిని మార్చుకో. హిజ్కియా అనే మహారాజు దగ్గరికి యెషయా ప్రవక్తను దేవుడు పంపి ఇలా సెలవిచ్చాడు, ఓ హిజ్కియా, నీ ఆయుష్ తీరిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు చావబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు దేవుడు. ప్రైస్తన్నాడు, హల్లెలూయా. నువ్వు చావబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు దేవుడు. పక్కింటోడి ఇల్లు చక్కబెట్టు, వీధిలో వాళ్ళ ఇల్లు చక్కబెట్టు, ఊర్లో వాళ్ళందరినీ చక్కబెట్టరా బాబా అలా. నేను మీ అందరికీ చెప్పే ముందు నా ఇల్లు చక్కబెట్టుకోవాలి, నా భార్య పిల్లలను సరి చేసుకోవాలి. తన ఇంటిని, తన కుటుంబాన్నే సరిగ్గా నియంత్రించుకోలేనివాడు సంఘంలో ఎలా బోధిస్తాడంటాడు దేవుడు. వేరే వాళ్ళకి ఎలా బోధిస్తాడు? నాకు అర్హత ఉండదు. నేను సిగ్గు శరం లేనోడు అనుకోండి, నా భార్య పిల్లలు నా మాట వినకపోయినా, నా మాట అంటే ఏంటి, మళ్ళీ నాకు నచ్చినట్టు కాదు, వాక్యానుసారంగా దేవునికి నచ్చినట్టు వాళ్ళని నేను సిద్ధపరచుకోకపోయినా సిగ్గు లేనివాడు అయితే ఊర్లో వాళ్ళకి చెప్తా. అలాంటి సిగ్గు లేని వాళ్ళు, లజ్జ లేని వాళ్ళు, మర్యాద లేని వాళ్ళు, పరువు లేని వాళ్ళు ఎంతోమంది బోధకులైన కారణం వలన ఈనాడు తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి. ఎవడు పడితే బోధించేస్తున్నాడు. ఏమండి, పనికిమాలిన విషయాలు బోధిస్తున్నారు, చెత్త బోధిస్తున్నారు వాక్యం పేరుతో. వాళ్ళకి తెలియని విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, విశ్వాస భ్రష్టులుగా మార్చేస్తున్నారు. చాలామంది దేవుని సేవ పేరుతో వేరే మతాలను, వేరే మత విశ్వాసాలను విమర్శిస్తున్నారు, అవమానిస్తున్నారు. వేరే వాళ్ళ దేవుళ్ళను, దేవతలను, వేరే వాళ్ళ విశ్వాసాలను దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, తీసిపారేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, మత ఘర్షణలకు కారణమవుతున్నారు. తర్వాత వచ్చేసి బాధపడుతున్నారు, అమ్మో నా ప్రాణం పోయేలా ఉంది, నన్ను కొట్టి చంపేస్తారేమో. మరి కొట్టి చంపరా? కొట్టి చంపాలన్నంత కోపాన్ని వేరే మతస్థులలో రేకెత్తించింది ఎవరు? పుట్టించింది ఎవరు? నీ నోటి దోల కాదా? నీ పిచ్చివాగుడు కాదా? దేవుడి పేరుతో, వాక్యం పేరుతో, సేవ పేరుతో నువ్వు చేస్తుంది ఏంటి? బైబిల్ గ్రంథంలో అపోస్తలులు ఏం చేశారు, నువ్వేం చేస్తున్నావు? విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఇలాంటి ఒక తప్పుడు బోధలు చేస్తున్న ఒక వ్యక్తి దేవుడి పేరుతో పరమత దూషణ, దేవుడి పేరుతో పరాయి దేవుళ్ళను, వాళ్ళ విశ్వాసాలను, వాళ్ళు దైవాలుగా ఆరాధిస్తున్న వాళ్ళని కించపరిచే వాళ్ళను అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అలాంటి వాళ్ళను సేవకులుగా అంగీకరించి నెత్తిని పెట్టుకొని వాళ్ళ అడుగు జాడలు నడిచి వీళ్ళు కూడా పరమత దూషణ, ఇతరుల విశ్వాసాలను, పరాయి మతాల విశ్వాసాలను దూషించటం, ఎగతాళి చేయటం, తీసిపారేయటం, వెటకారపు మాటలు, ఎగతాళి మాటలు. వీళ్ళందరూ చెప్పే ఒక సొలు కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళు మరియమ్మని తిట్టారు, యేసుప్రభుని తిట్టారు కాబట్టి మేము వాళ్ళ దేవుళ్ళని తిట్టాం. వాళ్ళు బైబిల్లో ఉన్న దేవుణ్ణి తప్పుపట్టారు కాబట్టి మేము వాళ్ళ దేవుళ్ళని తప్పుపట్టాం. రేపు వాళ్ళు పెంట తింటారు, నువ్వు కూడా వెళ్ళి పెంట తింటావు. వెళ్ళి నువ్వు అన్ని వాళ్ళతో పోటీ పడుతున్నావు. వాళ్ళు ఏది చేస్తే నువ్వు అది చేస్తున్నావు. నీకు సిగ్గు లేదా అసలు? కనీసం వాళ్ళకి దేవుడు లేడు, వాక్యం లేదు, ప్రవక్తలు లేరు, వాగ్దానాలు లేవు, తీర్పు ఉందన్న భయం వాళ్ళకి లేదు కనుక వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు పద్ధతి క్రమం లేకుండా. కానీ నీకు జీవము గల దేవుడు దొరికాక, దేవుని వాక్యం దొరికింది, దేవుడు తన ఆత్మను నీలో ఉంచాడు, తన వాక్యాన్ని నీకు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. అన్యులను చూసి వాళ్ళతో పోటీ పడి వాళ్ళు చేసినట్టు వాళ్ళతో సమానంగా నేను చేస్తాను అంటున్నావు అంటే అసలు నువ్వు ఆత్మ సంబంధివేనా? అసలు నువ్వు దైవజనుడివేనా? ఇవాళ మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ మత ఘర్షణలు, హిందువులతో సమానంగా క్రైస్తవులు, ధర్నాలు, గొడవలు, అరుపులు, కేకలు. వీటన్నిటికీ మూలం ఎవరంటే కొంతమంది
దేవుని సేవకుల ముసుగులో దేవుని సేవకుల అవతారం ఎత్తి పనికిమాలిన విషయాలు, గర్వపు మాటలు, బాధ్యత లేని మాటలు, ముందు చూపు లేని మాటలు మాట్లాడి చంపాలన్నంత కసిని, కోపాన్ని, ద్వేషాన్ని అవతల వాళ్ళలో రెచ్చగొడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 29 ఏళ్ళుగా దేవుని సేవలు ఉన్నాను కదా. ఇవాళ మన పరిచర్యలో 99% మంది అన్యులు తెలుసు. విగ్రహారాధికుల్లో నుండి బాప్తిసం పొందిన విశ్వాసులే. గర్వంగా చెబుతున్నా, అన్ని ప్రాంతాలలో ఎక్కడెక్కడ నేను వాక్యం బోధిస్తున్నానో, ఎక్కడెక్కడ బాప్తిసాలు ఇచ్చానో అందరూ విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు నమ్ముకున్న అన్యులే. వాళ్ళందరూ ఎలా ప్రభువుని నమ్ముకున్నారు? నేను ఏ దేవుణ్ణి, వాళ్ళ దేవుళ్ళని దూషించలా, వాళ్ళ గ్రంథాలను దూషించలా, వాళ్ళని అవమానించలా. యేసుక్రీస్తు రక్షణ సువార్తను ప్రేమగా చెప్పా. కేఏ పాల్ గారు మీకు అందరికీ తెలుసు కదా. ఈ మధ్య చాలామంది ఆయన కమీడియన్గా చూస్తున్నారు, కానీ ఆయన తెలివైనవాడు. ఎన్నో పీస్ మిషన్స్ పెట్టాడు, ఆయన సభలో పెట్టాడు. ఇప్పుడు కూడా పబ్లిక్గా మాట్లాడుతున్నాడు. మీడియా వాళ్ళ ముందు గర్వంగా చెబుతున్నాడు యేసుప్రభు ఒక్కడే లోకరక్షకుడని. ఎన్నడైనా ఆయన వేరే వాళ్ళ దేవుళ్ళను దూషించడం మీరు విన్నారా? డిజిఎస్ దినకరన్ గారు, అబ్రహం కేడిఎస్ గారు, ఏసన్న గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, పాస్టర్ రాజ్బాబు గారు. అంటే వీళ్ళందరికీ తెలియంది ఇప్పుడు వస్తున్న చాలామంది పనికిమాలిన మనుషులకి తెలుసా? పనికిమాల ఎదవలండి ఇంకా బాగుంటుంది. పోరంబోకి ఎదవలు, బాధ్యత లేని వాళ్ళు. పైపెచ్చు కొంతమంది మాకున్న బాధ్యత ఏ పాస్టర్ గారికి లేదంటే ఏంటి? వీళ్ళకున్న నోటు దూల లేనందుకు, వీళ్ళలాగా వేరే వాళ్ళని విమర్శించినందుకు, వీళ్ళలాగా మత దూషణ చేయనందుకు, హిందువులతో ఘర్షణ పడనందుకు, తిట్టుకు తిట్టు, దూషణకు దూషణ, దెబ్బకు దెబ్బ మేము చేయనందుకు, ఓ పాస్టర్లారా మీకు సిగ్గు లేదా? మీకు బాధ్యత లేదా? యేసుప్రభుని తిడుతుంటే లేవండి, కళ్ళు తెరవండి. ఏం చేయాలి ఇప్పుడు? పాస్టర్లు అందరూ బూతులు తిట్టాలా? వీళ్ళందరికంటే కూడా ఈ వంకర దవలకి తెలివి ఎక్కువని వీళ్ళ ఫీలింగ్. ఆర్ఆర్కే మూర్తి గారి కంటే, ఏసన్న గారి కంటే. ఇలాంటి వాళ్ళ వలన సమాజం, క్రైస్తవ సమాజం ముఖ్యంగా భ్రష్టుపడిపోతుంది. క్రైస్తవ సమాజంలో వాక్య జ్ఞానం లేని వాళ్ళు, ఆత్మీయంగా లేని యవనస్తులు ఉంటారు కదా, కుర్రోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఈ వీళ్ళ పనికి మాలిన మాటలకి రెచ్చగొట్టబడి క్రైస్తవ సమాజంలో చాలామంది యవనస్తులు చెడిపోవడానికి చీడ పురుగులు కారణమవుతున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి చీడ పురుగులే దేవుని సేవకులను గుర్తించబడుతున్నారు. ఏమండి, నోటి దూల ప్రదర్శించటం ఎందుకు? నేను నోటి దూల లేకుండా ఎవరిని దూషించకుండా కొన్ని వేల మంది అన్యులకు స్వార్థ ప్రకటించి బాప్తిసం ఇచ్చా. ఈరోజు వాళ్ళందరూ బైబిల్ చదువుకుంటున్నారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు. నోటి దోలు ఉంటే మనుషులు మారరు. అర్థమవుతుందండి? పరాయి మత గ్రంథాలను విమర్శిస్తే మనుషులు రక్షించబడరండి. వేరే వాళ్ళ విశ్వాసాలను అవమానిస్తే, తీసిపడేస్తే, ఎగతాళి చేస్తే ఎవరు మారరండి. దీని గురించి మరొక రోజు మాట్లాడుకుందాం. గతంలో ఆల్రెడీ చెప్పాను. మెట్టుకి నేను చెప్పదలుచుకుంది, తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లల మీదకి ఎందుకు వస్తుందంటే ఎందుకు రాదు? మీ నాన్న సిగరెట్ తాగుతుంటే పక్కన ఉన్న నీ లంగ్స్ పాడవా? తాగేవాడికి ఎంత డ్యామేజ్ అవుతుందో పక్కన వాడికి ఎంత డ్యామేజ్ అవుతుంది. మీ నానే కానక్కర్లా, బస్సులో నీ పక్కన కూర్చున్నవాడు సిగరెట్ తాగితే కూడా నీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి తండ్రా తల్లానే కాదు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో జీవిస్తున్నావు, నీ సుఖ దుఃఖాలు ఎవరితో పంచుకుంటున్నావు, అవన్నీ కలిపి నీ మీద ప్రభావం చూపిస్తాయి, నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. ఎందుకని చాలామంది ఆత్మీయంగా ఎదగట్లేదు అని అంటే వాళ్ళు పరిచర్యకు దూరంగా ఉంటారు, పాస్టర్ గారికి దూరంగా ఉంటున్నారు. సంవత్సరానికి 12 నెలలు కదా. ఈ 12 నెలలలో వాళ్ళు నన్ను కలిసి ఎన్నిసార్లు అంటే నెలకు ఒకసారి కూడా కలవరు. చాలామంది ఇలా అన్ని వర్లలో ఉన్నారు మహానుభావులు. ఇట్లాంటి వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. పైన అంతా పూతలాగా ఉంటుంది అన్నమాట. భక్తి గట్టిగా ఉండదు. మట్టితోటి గోడ కట్టి పైన సిమెంట్ పూత పూసామనుకోండి, అది గట్టిగా ఉంటుందా? అది రాక్ సాలిడ్గా ఉంటుందా? ఉండదు కదా. ఎన్నిసార్లు కలవాలి మీ ఆత్మీయ తండ్రిని, మీ సంఘ కాపరిని? ఒకసారి ఆలోచించండి. కొంతమంది ప్రతి ఆదివారం కలుస్తారు సంఘ ఆరాధనకు వచ్చి, ప్రతి వారం నా వాక్యం వింటారు. మీలో చాలామంది అనొచ్చు, మేము యూట్యూబ్లో చూస్తున్నాం కదా అన్న. మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా, మీలాగే ప్రతి ఆదివారం చర్చ్కి వచ్చే వాళ్ళు యూట్యూబ్లో చూస్తున్నారు, సండే వర్షిప్కి వచ్చి వాళ్ళు వాక్యం వింటున్నారు. ఆరాధన అయిపోయిన తర్వాత తల మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేయించుకుంటున్నారు. వారం కలుస్తారు కనుక నా మంచి చెడులు వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ లైఫ్లో జరుగుతున్న మంచి చెడులు నాతో పంచుకుంటారు. సంఘస్థులందరూ ఒకరినొకరు పరామర్శించుకుంటారు, బాగున్నారా అని. ఎక్కువ డీప్గా ఎవరు కూడా స్నేహాలు చేయనివ్వరు సంఘంలో. చాలు అంతవరకు. ఏది అతి సర్వత్ర వర్జయత్. కాబట్టి పాస్టర్ గారికి ఏదైనా ఇబ్బంది అయితే, ఏదైనా అవసరం అనుకుంటే
ఈ వారం వాళ్ళు కలుస్తారు కనుక వాళ్ళు నాకు సాయం చేస్తారు. వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అవసరమైతే నేను వాళ్ళకి సలహా ఇస్తాను. ఆలోచించండి, నెలకి 4 వారాలు, మొత్తానికి 48 వారాలు నన్ను కలుస్తున్న వారికిను నెలకు ఒకసారి చొప్పున కలుస్తున్న వాళ్ళు ఎన్నిసార్లు కలుస్తున్నట్టు 12 సార్లు కలుస్తున్నారు. ఎవరు ఆత్మీయంగా ఉంటారో మీరే జడ్జ్ చేయండి. ఎక్కువసార్లు పాస్టర్ గారిని కలిసేస్తే ఆత్మీయంగా ఉంటారంటే ఖచ్చితంగా ఉంటారండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నాడు దేవుడు కదా. దుష్ట సాంగత్యం ఏమో చెడగొడుతుంది, మరి మంచి వాళ్ళ సాంగత్యం ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఎక్కువసార్లు నన్ను కలుస్తున్న వ్యక్తులు ఆత్మీయంగా ఇంకా ఎక్కువ ఆత్మీయంగా ఉంటారు. ఎక్కువ ఆత్మీయంగా ఉన్నప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేయరు, రాంగ్ ప్లేసెస్ ఇన్వెస్ట్మెంట్ చేయరు. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకి దేవుని కాపుదల కూడా ఉంటుంది. ఎవరో తలకు మాత్రం ఒకరిద్దరు ఉంటారు, ప్రతి వారం చర్చకు వస్తారు, కానీ మహాగర్వం, బంతి నిండా గాలి ఉంటుంది కదా, కింద కొడితే అంత పైకి ఎగురుతుంది చూడండి, అలా గర్వంతో ఎగిరి పడుతుంటారు. చర్చకు వస్తారు, పాస్టర్ గారి వాక్యం వింటారు, కానీ పాస్టర్ గారికి సలహాలు తీసుకోరు. పాస్టర్ గారికి ఏం చెప్పకుండా అన్నీ సీక్రెట్గా, ఎందుకు చెప్పరు అంటే చెప్తే వద్దంటాము, వాక్యానికి వ్యతిరేకం అంటామని చెప్పి చెప్పకుండా సీక్రెట్గా చేసుకుంటూ పోతారు. ఆఖరికి బొక్క బోర్లా పడి మూతి పళ్ళు రాలగొట్టుకొని అందరి ముందు పరువు పోగొట్టుకొని ఆర్థికంగా చితికిపోయి అవమానకరమైన జీవితం వచ్చినాక అప్పుడు ఇక పాస్టర్ గారు చేయటానికి ఏమైనా ఉంటుంది? ఇంకా అప్పుడు కూడా ఇంకా సీక్రెట్గానే సరే నాశనం అయిపోయింది, మనం చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ప్రతి 10 మందిలో ఎక్కడైనా సరే, యూట్యూబ్లో కావచ్చండి, చర్చకు వచ్చే వాళ్ళు ఒక్క వ్యక్తి బాగుపడతాడు. వస్తున్న వారిలో 10 మందిలో ఒకడు బాగుపడుతున్నాడు అంటే, దీవించబడుతున్నాడు అంటే, అసలు రానోడు సంగతి ఏంటి ఇంకా కదా. రాగలిగి కూడా రాలేని వాళ్ళు కొంతమంది మరీ దూరంగా ఉంటారు. ఈ లాస్ట్ మంత్లో కడప, అలాగే ఒంగోలు, అలాగే రాజమండ్రి, వైజాగ్, ఇలా మొత్తం ఒక నెల రోజుల ప్రయాణంలో నేను నా భార్య దూర ప్రాంతాలు ప్రయాణం చేసాం. క్షేమంగా వెళ్ళాం, లాభంగా వచ్చాం. దేవుడు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనశ్శాంతిని ఇచ్చాడు. సో ఎక్కడెక్కడైతే మేము ప్రయాణం చేసామో, ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పి కొన్ని చోట్ల బాప్తిసాలు ఇచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చి వచ్చామో, వీళ్ళందరికీ ప్రతి వారం వచ్చి నన్ను కలిసే అవకాశం లేదు. బాగా దూరం కదండి, కొంతమంది 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అయినా వాళ్ళు నా శిష్యులు, నా అభిమానులు, లేదా నా పరిచర్చిత విశ్వాసులు, మేమందరం యేసుక్రీస్తు శిష్యులం. దూరంగా ఉన్న వాళ్ళు ప్రతి వారం నన్ను కలవలేరు, కానీ ప్రతి వారం కలవగలిగిన అవకాశం ఉండి కూడా దూరంగా ఉంటున్న వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. పక్కా చెప్తున్నా, ఆత్మీయంగా ఎదగలేదంటే వాళ్ళు ఫైనాన్షియల్గా వీక్ అయిపోతారు. వాళ్ళు ఏం చేసినా వీక్గానే ఉంటారు. ఏం చేసినా మ్యాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు చూడండి, వీక్గా ఉంటారు కదా. గర్భిణీ స్త్రీలు చాలామంది సరైన పోషణ, పౌష్టికాహారం లేక, న్యూట్రిషియస్ ఫుడ్ లేక వీక్ అయిపోతారు. ఆ పిల్లలు, పుట్టిన పిల్లలు కొన్నిసార్లు అబార్షన్ అయిపోతే చచ్చిపోతారు, లేదా అసలు పుట్టాక వీక్గా పుడతారు. ఏంటంటే తిండి సరిగ్గా లేక, జుట్టు ఊడిపోతూ ఉంటుంది వాళ్ళకి, కాల్షియం లేక బోన్స్, ఎక్కడైనా కాస్త గట్టిగా కాలు పెడితే మోకాలు ఇరిగిపోద్ది. బస్సులో ట్రావెల్ చేస్తూ ఇలా పైన పట్టుకుంటే బస్సు బ్రేక్ కొడితే చెయ్యి గోడ ఊడిపోతుంది. ఆడవాళ్ళు ఎంతోమందిని చూసాం ఇలా. కాల్షియం ఉండదు, ఐరన్ ఉండదు, సరైన ఆహారం లేక. అలాగే సరైన దైవజనుడి సహవాసం లేని వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. ఆత్మీయంగా ఎదగని వాళ్ళ బ్రెయిన్ ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. వాళ్ళ ఫీలింగ్ అనమాట, ఒక భ్రమలో బతుకుతుంటారు. మేము చాలా తెలివైన వాళ్ళు, మాకు అన్నీ తెలుసు అని. వాళ్ళు తెలివైన వాళ్ళ కాదా అని గత 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక 10 ఏళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి తిరిగి ఏం సాధించావురా బ్రతుకులో, నీ నిర్ణయాలతో నువ్వు పీకింది ఏంటని చెప్పి 20 ఏళ్ళు స్కాన్ చేస్తే కనుక, ఆ రిపోర్ట్ చూస్తే, వాళ్ళ లైఫ్ రిపోర్ట్ గ్రాఫ్ గీస్తే కనుక, తలకాయ ఉందా, తలకాయ లేదా, ఆ తలకాయలు అసలు ఖాళీగా కొడితే గొల్ల ఉందా, శబ్దం వస్తా అనిపిస్తుంది మనకి. అలాంటి వ్యక్తులు ఎంతోమంది అమాయకంగా ఉన్న వాళ్ళు, ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళు, తెలివి లేని వాళ్ళు బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం. దేవుని గురించిన జ్ఞానం కలిగిన జకరియా అనే దైవజనుడి నాయకత్వంలో ఒక రాజుగారు బాగా వర్ధిల్లాడట. సమూయేలు అనే ప్రవక్త కాలంలో దావీదు మహారాజు భక్తిగా తయారయ్యాడు. తెలుసా అండి? పోయిన ఆదివారం మనం చూసుకున్నాం కదా, యోవాష్ అనేవాడు యెహోయాదా అనే యాజకుడి నాయకత్వంలో చాలా భక్తిగా తయారయ్యాడు. ఎక్కడ దైవజనుడు ఉంటాడో, ఆ దైవజనుడితో సహవాసం ఉంటుందో, అలాంటి మనుషులు భక్తిగా ఉంటారు. భక్తి ఉంటే కనుక మీరు అన్ని విధాలా బాగుంటారు. మీరు ఫైనాన్షియల్గా సాలిడ్గా ఉంటారు, రాక్ సాలిడ్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, మీకు ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మీ పిల్లలు ఒలివ మొక్కల్లాగా చక్కగా పచ్చగా ఉంటారు. మీరు మట్టి పట్టుకునే మీకు బంగారం అవుతుంది. కానీ ఆత్మపూర్ణుడైన ఒక ప్రవక్తను, ఒక దైవజనుడు దేవుడు పంపించాడు.
మీరు గర్విష్ఠులై, మీరు అహంకారులై, మీరు బుద్ధిహీనులై, మీరు ఆ దైవజనుడికి దూరంగా ఉంటే తీర్పు రోజు దేవుడు మిమ్మల్ని లెక్కాడగడా? తీర్పు రోజు దేవుడు లెక్క అడుగుతాడు, శిక్షిస్తాడు. ఇప్పుడు మీరు ఏం సుఖపడుతున్నారు, ఏం బాగుపడ్డారు, ఏమి సాధించారు? ఇంత కాన్ఫిడెంట్గా నేను అంటున్నానంటే ఒక ఆత్మపూర్ణుడైన దైవజనుడి సహవాసానికి దూరంగా ఉండి బాగుపడ్డ చరిత్ర బైబిల్లో లేదు. నేను చూసిన ఈ 29 సంవత్సరాల సేవాకాలంలో ఎవరూ లేరు. వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, నిట్టూర్పు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, పేదరికం ఉంటుంది, అప్పులు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. రాసి పెట్టుకోండి. ఇవి లేవని ఎవడన్నా అన్నాడంటే వాడు అబద్ధికుడు, వాడు ఇంకా పెద్ద దొంగ అని వాడి కాడు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. పరిచయకి మేము దూరంగా ఉన్నాం కానండి, మేము హెల్తీగా ఉన్నాం, మేము ఫైనాన్షియల్గా బాగున్నాం, అప్పులు లేవు, మేము హ్యాపీగా ఉన్నాం అని ఎవడన్నా అంటున్నాడంటే వాడు పెద్ద దొంగ, 420 కాడు అనమాట, ఫ్రాడ్. ఆత్మపూర్ణుడైన దైవజనుడిని మీకు అందించడం వరకు దేవుని బాధ్యత. అది ఎలా యూటిలైజ్ చేసుకుంటారో అది మీ చేతిలో ఉంది కదా. ఇంకా సో చాలామంది పేరెంట్స్ వాళ్ళ దూరంగా ఉండి వాళ్ళ పిల్లల్ని దూరంగా ఉంచి ఆ పిల్లల గొంతు పిసికి చంపినట్టుగా, చాలామంది చూడండి పిల్లలు పుట్టగానే ఆడపిల్ల పుట్టదని గొంతు పిసికి చంపేస్తుంటారు, ఒడ్లు నోట్లు వేసి చంపేస్తుంటారు. వాళ్ళకి మీకు ఏంటి తేడా? ఇంకా పిల్లల గొంతు పిసికి చంపినట్టుగా వాళ్ళ పిల్లల ఆత్మీయ ఎదగకుండా, భక్తిగా తయారవకుండా. కాబట్టి ఈ పిల్లలు ఎలా తయారవుతారంటే, ఇప్పుడు మన సర్టిఫికెట్లో ఉంటుంది మేల్, ఫీమేల్ ఆర్ అదర్స్ అని ఉంటుంది. మేల్ అంటే మగ, ఫీమేల్ అంటే ఆడ, అదర్స్ అంటే ఏంటి, నపుంసకులై ఉండొచ్చు అని. అలా ఈ పిల్లలు భక్తిగా తయారవ్వరు, అలాగని భక్తిహీనంగా తయారవ్వరు. దేవుడు అంటే వీళ్ళకి ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దేవుని కొరకు బ్రతకాలని ఉంటుంది, కానీ ఏమీ చేయలేని నిస్సత్తువ. అన్నీ తెలుసు కానీ ఏమీ చేయలేని బలహీనత, చేతగానితనం. బైబిల్ చదువుతున్నారంటే చక్కగా ఫ్యామిలీ ప్యాక్ అందరూ తల అడ్డంగా చెప్తారు, చదవట్లేదు అన్నయ్య. మంచి వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ ఉందంటే లేదన్నయ్య. ఏకాంత ప్రార్థన ఉందా, చేయాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అన్నయ్య. ఏమేం చేయాలో అన్నీ తెలుసు కానీ అవి జరిగించడానికి కావలసిన ఇంధనం లేదు, ఫ్యూయల్ లేదు. ఎందుకు లేదు? ఆత్మపూర్ణుడైన ఒక దైవజనుడి సహవాసానికి దూరంగా ఉండటం వలన మీరు చెడిపోవట్లేదు, అలాగని మీరు బాగుపడట్లేదు కూడా. మీరు దిగజారట్లేదు, అలాగని మీరు మెరుగు అవ్వట్లేదు కూడా. దైవజనుడు బాగుపడతాడు, దైవజనుడు పిల్లలు బాగుపడతారు. దైవజనుడు దగ్గరగా ఉన్న మీకంటే దీనదశ ఉన్న వాళ్ళు కూడా మీకంటే బాగా డెవలప్ అయిపోతారు, అడ్వాన్స్ అయిపోతారు. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, శపించబడ్డ వారుతుంటే మనం శపించబడతాం, దీవించబడ్డ వారుతుంటే ఆ దీవెన మన మీద ఉంటుంది. యోసేపును బట్టి దేవుడు పోతీఫరు ఇంటిని ఆశీర్వదించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈ పోతీఫరు విగ్రహారాధికుడు, ఐగుప్తీయుడు. అతనికి అసలు దేవుని గురించి ఏమీ తెలియదు. కానీ బైబిల్లో ఏమని రాస్తుందో ఆ ఒక్క మాట నేను చదివి ఇక వాక్యం ముగిస్తా. ప్రభు చిత్తమైతే ఇంకా వివరంగా వచ్చే ఆదివారం నేను చెప్తా. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ రిపుల్ ఎఫెక్ట్, డామినో ఎఫెక్ట్, ఒక వ్యక్తి తప్పు చేస్తే దాని ప్రభావం అనేక మంది మీద ఉంటుంది కదా. తాత తప్పు చేశాడు, తండ్రి ఏం తప్పు చేయాలి, కొడుకేం తప్పు చేయాలి, కానీ ఆ ప్రభావం ఇంత దూరం వస్తుంది. అమెరికా వాళ్ళు ఇప్పుడు హౌతీల మీద బాంబులు వేస్తున్నారు. ఎంత పెద్ద బాంబులు అంటే ఆ బాంబు ఒక చోట పడితే కొన్ని కిలోమీటర్ల దాకా భూమి కంపిస్తుందట. అంటే బాంబు వేసింది ఒక ఇంటి మీద, టెర్రరిస్టులు ఉన్నారని. అర్థమవుతుందా? అమెరికన్స్ అంటారు మేము వీళ్ళ మీద వేసాం బాంబు, మీ మీదే వేయాలి, మీరు హ్యాపీగా ఉండండి. ఎలా హ్యాపీగా ఉంటాం? 5 కిలోమీటర్ల దూరంగా ఉన్న మైలు కూలిపోయింది ఆ తరంగాల వలన. భూగర్భంలో వచ్చే తరంగాలు ఉంటాయి కదండి, వాటి వలన, దీని ఎఫెక్ట్ వలన. ఒక చోట బాంబు పడితే వైబ్రేషన్స్ ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయి. ఈ చైన్ ఎఫెక్ట్ వలన ఇంచుమించు 5-10 కిలోమీటర్ల దాకా కొన్ని బిల్డింగ్లు కూలిపోతున్నాయి. దగ్గరకు ఉన్నవి దూరం వెళ్ళే కొద్దీ కూలకపోయినా మొత్తం బీట్లు ఇచ్చేస్తున్నాయి. అలాగే శపించబడ్డ వ్యక్తులతో మనం ఉన్నప్పుడు ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఆ అవిధేయులు, ఆ బుద్ధిహీనులు, గర్విష్ఠులు మన ఇంట్లో వాళ్ళైతే ఇక మన ఇంటి మీద ఎంత ఉంటుంది చెప్పండి. మన ఫ్రెండ్స్ అయితే మన మీద ఎంత ఉంటుంది చెప్పండి. ఇట్లాంటి పరిస్థితుల్లో దీవించబడ్డ ఆత్మపూర్ణుడైన దైవజనుడితో మీరు ఎన్నిసార్లు కలిసి సహవాసం పొందితే మీరు అంత దీవించబడతారు. మీకు ఎలాగో సొంతగా భక్తి లేదు, దీవెన లేదు, అట్లీస్ట్ కలుసున్న కారణాన్ని బట్టి ఎంతోమంది సాక్ష్యం చెప్తుంటారు, అన్నయ్య మీతో కలిసి ఉన్నందుకు, ఈ పరిచర్లో ఉన్నందుకు. పరిచర్లో ఉండటం అంటే ఏంటి? కొంతమంది 2 సంవత్సరానికి ఒకసారి కలుస్తారు బాగా దూరంగా ఉన్న వాళ్ళు, కొంతమంది 6 నెలలకు ఒకసారి, కొంతమంది 3 నెలలకు ఒకసారి, కొంతమంది 2 నెలలకు ఒకసారి, కొంతమంది నెలకు ఒకసారి, కొంతమంది వారం కలుస్తుంటారు. ఎవరు ఎక్కువ దీవించబడతారో మీ ఊహకు వదిలేస్తున్నారు. మీకు తెలివి ఉంటే, మీకు జ్ఞానం ఉంటే మీకు ఈ పాటకు అర్థమవుతుంది. ఇక దీని గురించి నేను విడమని చెప్పనక్కర్లా. మీకు బుర్ర లేకపోతే, ఇది కూడా అర్థం చేసుకునే మెదడు మీకు లేకపోతే ఇక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడు, మీరు నాశనం అవుతారని అర్థం. ఇక చూడండి, ఆదికాండం 9వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం.
దేవుడు యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని ఎలా దీవించాడో ఇక్కడ చక్కగా దేవుడు రాయించాడు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని, అతని అంటే ఎవరు? యోసేపును విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని, యెహోవా యోసేపు నిమిత్తము, నా వెంట మీరు రిపీట్ చేయండి ఈ వాక్యాన్ని, నేను చదువుతుంటా, నా వెనక మీరు పలకండి గట్టిగా. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని బట్టి ఎవరిని దీవిస్తున్నాడు? ఒక భక్తుడు బట్టి భక్తి లేని ఇంటిని దేవుడు దీవిస్తున్నాడు. అర్థమైందా మీకు? యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అబ్బా, ఎంత అదృష్టవంతుడండి పోతీఫరు. ఆత్మపూర్ణుడైన యోసేపు వలన ఐగుప్తుకి చుట్టుపక్కల రాజ్యాలకి తర్వాత మేలైంది. కానీ అంత దీవించబడ్డ వ్యక్తి, అంత భక్తుడైన వాడిని తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నందుకు, పనివాళ్ళలా పెట్టుకున్నందుకు, పైగా ప్రవక్తలాగా పెట్టుకోవాలా, దాసుడిలాగా పెట్టుకుని పనులు చేయించుకుంటున్నాడు. కానీ దాసుడిగా ఉన్న ఆ ఇంట్లో యోసేపును బట్టి ఆ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. అతని పొలము దీవించబడిందంట. ఇంట బయట అందరినీ దేవుడు దీవించడం ప్రారంభించాడంట. ఇది దేవుడు దీవించే పద్ధతి. అర్థమవుతుందా? బాగుపడాలనుకున్న వాళ్ళు, దీవించబడాలనుకున్న వాళ్ళు దేవుడు నియమించిన ఈ పద్ధతిని, ఈ క్రమాన్ని అనుసరించాలి. అలా కాకుండా, దేవా నువ్వు ఏ క్రమాన్ని నియమించినా, ఏ పద్ధతి నియమించినా, నేను కయ్యని పిల్లోడిని ప్రభువా, కయ్యను తమ్ముడిని, కయ్యను వారసుని, ఈ తరానికి చెందిన కయ్యుని ప్రభువా నేను, నాకు గర్వం ఉంది, ఏడుపు ఉంది, అసూయ ఉంది, భక్తిహీనత ఉంది, లోకాశలు ఉన్నాయి. కాబట్టి నాలో ఉన్న గర్వము నన్ను అవిధేయుడిగా మార్చేస్తుంది, అవిధేయురాలుగా మార్చేస్తుంది. నువ్వు చెప్పినట్టు నేను వినను, నువ్వు నియమించిన క్రమానికి నేను లోబడను, నాకు నచ్చినట్టు నేను బలర్పిస్తాను కయ్యను అన్నట్టే, నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే నీ సావు నువ్వు సావురా బాబు అని దేవుడు నీ కర్మకు నేను వదిలేస్తాడు. అప్పుడేమోదో చెప్పమంటారా? ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత బుర్ర పగలగొట్టుకుని ఆలోచించినా, ఎంత తెలివైన నిర్ణయాలు తీసుకున్నా ఏంటండి మా గ్రాఫ్ అంతా కిందకే వెళ్తుంది, మేము దీవించబడట్లేదు అనే డైలాగులు మిగులుతాయి ఇంకా. కాబట్టి ఆత్మపూర్ణుడైన దైవజనుడితో ప్రతి ఆదివారం కలిసి పాటలు పాడి, దైవజనుడితో పాటలు పాడి, వాక్యం విని, ప్రార్థన చేయించుకొని, కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం మీకు ఉంది. అలాగే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కలిసి అవకాశం కూడా మీకు ఉంది. అవకాశం ఉంది. అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. మీరు ఏ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మీ చేతిలో దేవుడు పెట్టాడు. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. ఆమేన్. సో ఎవరు బాగుపడతారు, ఎవరు నాశనం అయిపోతారు అనేది దేవుని చేతిలో లేదు, నా చేతిలో కూడా లేదు, అది మీ చేతిలో ఉంది. మీరు తెలివైన వాళ్ళైతే మీరు బాగుపడి మీ పిల్లలకి భవిష్యత్తుని ఇస్తారు. లేకపోతే పాము దాని పిల్లల్ని అదే తినేస్తుందట, క్రూర మృగాలు వాటి పిల్లల్ని అవే తినేస్తాయి. అలా మీ కొంపని మీరే కూల్చుకుంటున్నారు, మీ పిల్లల్ని మీరే తినేస్తున్నారు. దేవుడే రాయించాడు కదా, మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును. నీ ఇంటిని ఎవరో వచ్చి పీకటం కాదు, మీ నిర్ణయాలు, మీ భక్తిహీనత, మీ గర్వము. మీ గర్వం అంటే వారం వారం దైవజనుడి సహవాసం ఉండగలిగిన అవకాశం ఉండి కూడా సంవత్సరానికి ఒకసారి, కొందరు 6 నెలలకు ఒకసారి, చెప్పే కదా 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, దీన్నే గర్వం అంటారు. ఇంకా గర్వం ఉండొచ్చు. నేను చాలా సౌమ్యుడిని, ఎందుకంటే నేను ఎవరినండి శిక్షించడానికి? నేను దీవించే అధికారం నాకు లేదు, శపించే అధికారం కూడా నాకు లేదు. ఎవరిని శపించను. నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఒక్కరు కూడా ఇప్పటిదాకా శపించాలా? నేను గర్వంగా చెప్తున్నా దేవుని సాక్షిగా. బాధపడ్డా, ఇంత మేలు పొందుకున్నారు, కనీసం కుక్కను పెంచుకున్న ఒక ముద్దేస్తే కుక్క జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటుంది కదా. అలాంటిది అన్నయ్య మీ కౌన్సిలింగ్ విని నేను బైబిల్ చదువుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నా, బైబిల్ చదవటం నేర్చుకున్నా, ఉపవాసాలు నేర్చుకున్నాను, భక్తిగా మారాను, నీ వల్ల నాకు కుటుంబం ఏర్పడింది, మీ ప్రార్థన వల్ల నాకు పిల్లలు పుట్టారు, నాకు ఉద్యోగం వచ్చింది అని నాకు చెప్పి, సంఘంలో అందరి ముందు సాక్ష్యాలు చెప్పి, కనీసం దేవుని భయం లేకుండా, ప్రేమ లేకుండా, మనస్సాక్షి లేకుండా, జాలి లేకుండా, అవసరానికి వాడుకొని యూజ్ అండ్ త్రో లాగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళని బట్టి మనసులో బాధ ఉన్నప్పటికీ అలా వెళ్ళిపోయిన వాళ్ళని దేవుడు నాశనం చేయాలని కానీ, మొత్తాలని కానీ, శిక్షించాలని కానీ ఒక్కసారి కూడా నేను కోరుకోలేదు, చెప్పించలేదు. ఎందుకంటే అది దేవుని పని, ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళే చేయాలి. నాకే ఎంత బాధేస్తే దేవుడికి ఎంత బాధేస్తుంది? కన్నులు ఇచ్చిన దేవుడు చూడకుండా ఉంటాడా? లెక్క అడగడా? శిక్షించడా? అది ఎప్పుడు శిక్షిస్తాడు, ఎప్పుడు నిలదీస్తాడు? ఏమండి, ఏదో ఒకరోజు మొత్తం అన్నీ వరుసగా ఎదురుపెట్టి దేవుడు చిత్త కొడతాడని నాకు తెలుసు ఖచ్చితంగా. వాళ్ళు ఎస్కేప్ అవ్వరు, అర్థమవుతుందా? కానీ
ఎవరి నాశనాన్ని నేను కోరుకోవట్లేదు, ఎవరిని నేను చెప్పించట్లే. ఆల్రెడీ అలా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది తర్వాత వచ్చి క్షమాపణ అడిగి నాతో సమాధానం పడుతుంటారు. తెలివైన వాళ్ళు ఆ గర్వంతోనే నాశనం అవుతుంటారు. ఇక మనం చేయగలిగింది ఏం లేదు కదా. సో వాక్యం ముగించే ముందు దేవుని సేవకుడిగా మీ అందరితో మనవి చేస్తున్నా, మీరు బాగుండాలా లేదా అనేది మీ చేతిలోనే ఉంది. మీరు దీవించబడితే అబ్రహాము దీవెన అతని వారసుల మీద ఉంది, నేటికి ఉంది ఇంకా కదా. అబ్రహాము తప్పు చేశాడు. హాగర్ అనే స్త్రీని పెళ్లి చేసుకొని భార్య మాట విని ఏమైంది? ఆ హాగర్ సంతానం ఇవాళ అరబ్బులంతా వాళ్ళే కదా. ఇజ్రాయేలు ఫ్లాగ్ని తొక్కుతున్నారు, తగలేస్తున్నారు. ఇజ్రాయేలు జాతిని భూమి మీద లేకుండా చేయాలనేదే వాళ్ళ కంకణం. ప్రతి ముస్లిం కోరిక, అరబ్బులందరి కోరిక ఏంటంటే ఇజ్రాయేలు వినాశనం. అసలు ఇజ్రాయేల్ అనే కంట్రీ భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలంటే, మ్యాప్లో లేకుండా. అంత ద్వేషం, అంత కసి వాళ్ళకి. ఎవరు వీళ్ళంతా? వీళ్ళు అబ్రహాం సంతానమే. అబ్రహాము హాగరు వల్ల వచ్చిన సంతానం. అబ్రహాం వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళ వల్ల పుట్టిన వీళ్ళంతా అరబ్బులయ్యారు. వాగ్దాన పుత్రుడు అయిన ఇస్సాకు వలన వచ్చిన వాళ్ళంతా ఈ ఇజ్రాయేలీయులు. దేవుడు వాగ్దానం చేసి షారా వలన ఒక ఇస్సాకునిస్తే ఆ ఇస్సాకు వారసులకి శాపములాగా, మేకులాగా, ఉరిలాగా, ట్రాప్ లాగా, ఏమండి, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా వాళ్ళని నాశనం చేయడానికి కంకణ కొట్టుకున్న వాళ్ళందరి కారణం కూడా మన అబ్రహామే. అబ్రహాము చేసిన ఒక తప్పు వలన అతని వారసులకు నెమ్మది లేదు, ఇంకా ఇప్పటిదాకా అనుభవిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, తండ్రుల పాపము 3-4 తరాలైనా ఇంకా ఎక్కువ తరాలు వస్తుంది. మీకు ఆలోచించండి. మీ అమ్మ నాన్నలు చేసిన తప్పుకు మీరు అనుభవిస్తున్నారు, మీరు చేసిన తప్పుకు మీ పిల్లలు అనుభవిస్తున్నారు. ఈ వాక్యం వింటే మీకు బుద్ధి జ్ఞానం ఉంటే, ఇంత చెప్పాను కదా, బుద్ధున్నోడు లేదా సిగ్గున్నాడు అమ్మో సిగ్గుపోద్దామని ఆలోచిస్తాడు కదా. పరువున్నాడు పరువు పోద్దని ఆలోచిస్తాడు. అసలు పరువు లేనోడు ఇంకేం పోద్ది? ఇంకా పోవడానికి ఏం ఉండదు కదా. ఇంకా సిగ్గు విషయం లేనోడికి అమ్మో సిగ్గుపోద్దామనే భయం ఉండదు. ఇంకా అలాంటి వాడికి కట్టుబాటు ఉండదు, పద్ధతి ఉండదు, క్రమం ఉండదు, విలువలు ఉండవు, అడ్డగోలుగా బతుకుతారు. ఇంకా తాగుబోతాడు, ఫుల్గా తాగేసి పడిపోతుంటే మనం పట్టుకున్నాం అనుకోండి, ఏయ్ వదిలే, నేను నడవలేను అనుకుంటున్నావా? నువ్వు నన్ను నడిపించేదేంట్రా, స్టడీగా నడుస్తా అని చెప్పి స్టడీ 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 అనుకుంటూ ఒక కాలు కుడి కాలు ఎడమకేస్తాడు, ఎడమ కాలు కుడికేస్తాడు. ఒక మోడల్ లాగా క్యాట్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి కాలువలో పడతాడు. అనేది వాడికి మనం చెప్తాడు, విన్నాడు కదా, నువ్వు నన్ను పట్టుకోకు అని తోసేస్తాడు. నేనే నడుస్తా అంటాడు, 2 అడుగులు కింద పడతాడు. లేపితే మరి కోపం వస్తుంది వాడికి, ఏయ్ నువ్వు నన్ను లేపేదేంట్రా, నేను నడవలేను అనుకుంటున్నావా, నేను బండి తోలలేను అనుకుంటున్నావా అని చెప్పి ఇటు నడవటమే చేతకానోడు తాగేసి బండి తోలుతాడు, కింద పడతాడు, సస్తాడు. ఈనాడు చాలామంది వాడేమో మద్యం వలన మత్తుడై వాడికి ఏం అర్థం కావట్లే. కొంతమంది గర్వము చేత నిండిపోయి, ఎంత గర్వం అంటే వాళ్ళు నాశనం అయిపోతున్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కాదు. నా కుటుంబానికి భవిష్యత్తు లేదు, అయిపోయింది, డెడ్ ఎండ్కి వచ్చేస్తున్నాం, రేపు నా పిల్లలకి భవిష్యత్తు ఉండదు అనేది కూడా వాళ్ళకి బుర్రకెక్కదు. ఇంకా అప్పుడైనా కనీసం కాలు తెరిచి గగ్గోలు పెట్టి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేయాలి కదా, అవి కూడా చేయరు. ఇంకా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడో రాయించాడు బైబిల్లో, ఎవని గర్వము వానిని నాశనం చేయను అని. నా ప్రియ సహోదరి సహోదరులారా, గర్వాన్ని విడిచిపెట్టండి, దేవుని దగ్గర తగ్గండి, దేవుడు చెప్పిన, దేవుడు నియమించిన క్రమానికి లోబడి జీవించండి. అది తప్ప వేరొక దారి లేదు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.